ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన అంతమొందాలి అనుకుంటే, సెక్యులర్ కంట్రీని కాపాడుకోవాలి అనుకుంటే దేశంలో ఇండియా కూటమి అనేది అవసరం కాదు. ఆ రోజు కరోనాలో వ్యాక్సిన్ ఎంత అవసరం, ఈరోజు ఇండియాకి మన భారతదేశానికి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన సుమారు 27 పార్టీలు కలయిక ఇండియా కూటమి అనేది కూడా అంతే అవసరం నేను తెలియజేస్తున్నాను. దేశ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక మసక బారిన తర్వాత కళ్ళతో చూసేటటువంటి పరిపాలన ఎలాగైతే ఉందో, ఆ మసక బారిన పరిపాలన అంతా క్లీన్గా ఉందని చూపించేటటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని మళ్ళీ రాష్ట్రాలు బాగుపడాలన్నా, నిరుపేద కుటుంబాలు బాగుపడాలన్నా, నాణ్యమైనటువంటి విద్య దొరకాలన్నా, ఉద్యోగ వ్యవస్థలో కోట్లాది మంది నిరుపేద ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి హయాంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉందో మీ అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ 14 తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ యొక్క 24 వరకు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీ అందరికి నేను తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో మన రాష్ట్ర పరిస్థితి 2004 ముందు అనేక కరువు కష్టకాలంలో ఉండేటటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే సిపిఐ, సిపిఎం, సిపిఎల్ నుండి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఆ రోజు రావడం జరిగిందో, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కూడా ఆయన ఉన్నంతకాలం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా 2014 వరకు కూడా సస్యశ్యామలంగా అనేక భావితరాల భవిష్యత్తు మార్చే దిశగా, రైతాంగాన్ని నిర్దేశం మార్చే విధంగా రాజన్న రాజ్యం ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల నాణ్యమైనటువంటి విద్య జరపడం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఒక డాక్టర్గా ముందు నుండి డాక్టర్గా ఉండటం వల్ల వైద్యంలో ఉండేటువంటి వెసులుబాట్లు, లోటుపాట్లు పక్కన పెట్టి ఉచిత వైద్యం, ఆ రోజు రాజీవ్ గాంధీ ఉచిత వైద్యంలో కూడా నాణ్యతమైనటువంటి నిరుపేదలకి కూడా ఆపరేషన్లో కానీ వ్యవస్థలో కానీ లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితుల్ని పక్కన పెట్టి ఉచితంగా వైద్యం ఇవ్వటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాని నిర్ణయం తీసుకొని ఎంతోమందికి ఉపయోగపడే విధంగా చేయగలిగింది. వాటన్నిటినీ
సువర్ణ ఆంధ్రప్రదేశ్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, మహిళలకి 8,333 రూపాయలు చొప్పున ₹1,00,000 పథకం కావాలన్నా, ఈ యొక్క రైతు సబ్సిడీ పథకాల్లో కావాలనుకున్న 2,25,000 ఉద్యోగాలు కావాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు చెప్పేటటువంటి పథకాలన్నీ కూడా ఆ రోజు డైజెషన్ ట్యాబ్లెట్ వేసుకున్నటువంటి అరిగిపోవటమే తప్ప భావి తరాల భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలు ఏ ఒక్క పథకం కూడా లేదు. మిత్రులారా, నా జిల్లా 15 లక్షల ఓటర్లరా, దయచేసి మీ అందరినీ ప్రాధాన్యపడి అడిగేది ఏమిటంటే, రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మే 13 జరగబోయేటటువంటి ఎలక్షన్ ఇది ఎలక్షన్ మాత్రమే కాదు, మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు, మన ఏదైతే విద్య, వైద్యం, నిరుపేద కుటుంబాలకు కావాల్సిన ఉపాధిలో నాణ్యతమైనటువంటిది కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే మా రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. మీ అభ్యర్థిగా మీ బొబ్బుల శ్రేణిగా నేను పోటీ చేస్తున్నాను. హస్తం గుర్తుపై ఓటు వేసి నా సీరియల్ నెంబర్ బ్యాలెట్లో 4వ నెంబరు హస్తం గుర్తు బొబ్బుల శ్రేణు అని నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా. 7 అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా తమ మీ అందరికీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని కూడా గెలిపించి మీ అమూల్యమైన హస్తం ఓటుపై గుర్తు వేసి కాంగ్రెస్ పార్టీని, ఈ ఇండియా కూటమిని బలపరుస్తారని విజయనగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటు మహాశయులకు ప్రాధాన్యపడి అడుగుతూ, దయచేసి మీ బిడ్డగా నన్ను ఆదరించి ఆశించి మీ గుర్తుగా, మీ వ్యక్తిగా పార్లమెంట్ పంపిస్తారని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.